నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అటవీ శాఖలో విధులు నిర్వహిస్తున్న హరిప్రసాద్ కుమార్తె డాక్టర్ మేఘన జన్మదిన వేడుకలు మండల పరిధిలోని మటుకుపల్లి గ్రామంలో ఉన్న ఆర్డిటి ఆవరణంలో ఉన్న దివ్యాంగుల సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. మీటింగ్ అయిపోయే వరకు ఓకేనా. ఈరోజు మన ఆఫీస్కి సంబంధించి సెంటర్స్ కావచ్చు, ఫీల్డ్ ఆఫీస్ కావచ్చు, తాడిపత్రిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మేడం గారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి బాగా ఉండాలని చెప్పేసి దేవుని ఆశీస్సులు ఉండాలని మనకు ఇక్కడికి మమ్మల్ని అందరినీ పిలిపించేందుకు మొట్టమొదటిగా హరిప్రసాద్ గారికి మా ఇటీవల ఎస్ఎస్సీ గారి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మనకు ముఖ్యమైన ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుందంటే చెట్ల నుంచే వస్తుంది. మనం నీళ్ళు లేకుండా కొద్దిసేపు ఉండగలము, అన్నం లేకుండా ఇంకా కొద్దిసేపు ఉండగలము, కానీ గాలి లేకుండా ఒక క్షణం, 2 క్షణాలు, 3 క్షణాల కంటే ఎక్కువ ఉండడం అనేది సుసాధ్యం. అటువంటి గాలిని ఇచ్చేటువంటి చెట్లను పెంచి ఆ చెట్లను పెద్ద చేసినట్టయితే అవి మనకు ఏదో విధంగా కాపాడతాయి. మనం వేసుకున్న బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్ల నుంచి వస్తున్నాయి. మీ బుక్కులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్ల నుంచి వస్తున్నాయి. మనం చేసుకున్న ప్రతి ఒక్క చర్య, మనకు కావాల్సిన మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్ల నుంచి వస్తున్నాయి. కాబట్టి చెట్టు మనిషికి జీవనాధారం. చెట్టు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం. చెట్లు నాటుకుంటూ పోతుంటే మనకు మన జీవితం పెరుగుతూ పోతుంటుంది. చెట్లు నాశనం చేసుకుంటూ పోతుంటే మన జీవితం నాశనం అవుతూ ఉంటుంది. పర్యావరణ పరిరక్షణలో కానీ లేదు, ఒక మనిషి తన జీవన మనుగడ సాధించాలంటే కానీ ఖచ్చితంగా చెట్లు ముందుకు తీసుకొని పోతుంది. ఒక డిపార్ట్మెంట్లో ఉండడమే కాకుండా ఆ చెట్టుని ఇలా తీసుకొని వచ్చి చెట్లను పెట్టే కార్యక్రమాన్ని చేస్తూనే ఉంటాడు. హరితవనమైన హరితదేశం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది జరుపుతూ మా అందరి మనసును ఆయన ఎంతో చూరుకున్నాడు. వారికి ప్రత్యేకించి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఏది జరుపుకున్నా మమ్మల్ని పిలిచి మా ఆధ్వర్యంలో జరుపుకోవడం మాకు ఎంతో ఆనందదాయకము. మాటలతో చెప్పలేని చెప్పలేనటువంటి అనుభూతులు ఎన్నో ఇక్కడ హాజరైనటువంటి అందరిలో కలుగుతున్నటువంటి శుభ సందర్భం. ఎందుకంటే సంతోషం, అలాగే హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు, ఆరోగ్యం బాగుండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనేటువంటి ఆకాంక్షలతో జరుపుకునేటువంటి ఒక పుట్టినరోజు పండుగ. అది ఆయన సొంతంగానే నిర్ణయించుకొని ఇది అన్ని మంచి పనులే చేయాలనే ఆలోచన. కానీ చెట్లు నాటే కార్యక్రమం ఇక్కడే కాదు, చాలా చూస్తున్నాను. ఇక్కడే ఫీల్డ్ విషయంలో కూడా ఎక్కడికైనా పోవాలన్నా కూడా పలాసాటికి పోదామంటే ఏదైనా కూడా చేద్దాం అనేవాడే కానీ లేదు అనే వ్యక్తి. అందులో ఇప్పుడు మేఘనా మేడం గారికి 26వ బర్త్డే సందర్భంగా
ఈ ఫంక్షన్ నాకైతే 2 years నుంచి తెలుసు. ఇంతకుముందు అయితే కూడా హరి మాకు తెలియకుండా చేసేవాడు, నన్ను కూడా పిలిచేవాడు కాదు. ఈసారి అయితే అందరికీ మా డిపార్ట్మెంట్లో అందరికీ ఆహ్వానించడం జరిగింది. ఇది చాలా మంచి పని. ఈ పిల్లలు, అనాథ పిల్లలు, వీళ్ళందరి దగ్గర కూడా మేము కూడా వచ్చి వీళ్ళతో కలిసి కూర్చొని వీళ్ళ మనసు చూస్తుంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. ఇట్లా కార్యక్రమం మా హరి ఇక్కడ చేస్తున్నాడంటే మాకు చాలా సంతోషకరమైనది. ఇలాంటివి ఇంకా హరి రిటైర్డ్ అయినా కూడా చేయాలని మా కోరిక. చేస్తాడు కూడా హరి, ఇలాంటివన్నీ చేస్తాడు. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఏదో చేద్దామనే ఆలోచనే కానీ మంచి పనులు చేయాలని ఆలోచిస్తాడు మా హరి. ఇది విషయము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, పెద్దలందరికీ నమస్కారం. మరి చివరిగా ప్రత్యేకించి అందరూ చెప్తుండేదే అయినప్పటికీ మనం చెప్పాల్సి వస్తుంది. సార్ అయితే ఎప్పుడు పాప భక్తులు స్పెషల్గా చేస్తూ ఉంటారు. ఈసారి డిఫరెంట్గా అందరూ చేసేలా కాకుండా ఇలాంటి పిల్లల్ని జరుపుకొని పాపం మరింత ఫెసిలిటీస్ ఇవ్వాలని చాలా ఆశపడి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి బర్త్డేస్ పాప మరిన్ని చేసుకొని సార్ కూడా నిండు ఆరోగ్యాలు జీవించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే మేఘన. సార్ ఇలాంటి ఆలోచన రావడంలో చాలా జరిగింది. దీంతో పాటు ప్లాంటింగ్ చేయడము, ప్లాంటింగ్ అనేది మా వృత్తిరీత్యా అయినప్పటికీ కూడా అందరికీ ఉపయోగపడలేదు. ఆఫ్లైన్లో తీసుకొని అందరూ చెప్పింది. చాలా మంది ఇలాంటి గొప్ప కార్యాలు చాలా మరిన్ని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సార్కి అందరికీ ధన్యవాదాలు. అంతో ఎంతో మాట్లాడడానికి శక్తి మరియు విజ్ఞాన్ని ప్రసాదించినటువంటి నా గురువులను స్మరించుకుంటూ వేదిక పైనటువంటి అధికారులకు, మరి వేదిక ముందున్నటువంటి అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు నా వందనం. మరి పిల్లలకి నా శుభాశీస్సులు. ముందుగా మన హరి కూతురికి జన్మదిన శుభాకాంక్షలు. మరి మీ కూతురికి మేఘనకి మంచి ఆయురారోగ్య అష్ట ఇష్టాలతో ఉంటూ ఫ్యూచర్లో మంచి భర్త కూడా రావాలని కోరుకుంటూ ఆమెకు నా శుభాశీస్సులు. ముందుగా ఈ వ్యవస్థాపనకు నాకు నా పాదాలు వందనం. ఎందుకంటే ఇటువంటి సంస్థలు పెట్టి వాళ్ళు ఇంకా చాలా సంస్థలు ఉన్నాయని చెప్పినారు సార్ మేనేజర్ గారు. మా ఇంట్లో కూడా ఒక అబ్బాయి ఉండేవాడు ఈ విధంగా. అబ్బాయి చనిపోయాడు ఇప్పుడు, మా అక్క కొడుకు. వాడు 28 ఏళ్ళ వరకు ఇదే స్థితి ఉండేది. నాకు వీళ్ళను చూస్తుంటే వాడు గుర్తుకొస్తున్నాను. సో మనం కూడా ప్రతి బర్త్డేకి, ప్రతి ఏదైనా శుభకార్యాలకి మొక్కలు నాటుకుంటూ మన ఈ 33% రేట్లు పెంచాలని మన ముఖ్యమంత్రి గారు కూడా 2047కి ఆయన 50% చేయాలని ఉన్నాడు. కాబట్టి ఎక్కువ టైం లేదు కాబట్టి పిల్లలు కూడా అన్నానికి రెడీ. ఎందుకంటే వాళ్ళ మెంటలీ డిసేబుల్డ్, అదేవిధంగా ఫిజికలీ డిసేబుల్డ్ కాబట్టి అది తెలుసున్నారు బాగా. కాబట్టి థ్యాంక్ యూ. అలా ప్రధానంగా ఆర్థిక సంస్థ 4 రకాల డిసేబుల్డ్ టేకప్ చేస్తుంది.